హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా అత్తమ్మ స్టైల్లో గోంగూర పచ్చడి చూసేయండి. కొన్ని పచ్చిమిరపకాయలు, గోంగూరను బాగా కడిగి కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్ మూత ఏం పెట్టలేదు, ఊరికి అలాగే ఉడికించుకున్నాము. త్వరగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత రోట్లో వేసుకొని పచ్చిమిరపకాయలు, గోంగూరను బాగా దంచుకోవాలి. తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా, మేము ఎక్కువ కల్లుప్పు వాడతాము చట్నీలకు. కల్లుప్పు, తెల్లవాయిలు ఉంటాయి కదా, అలాగే వేసుకొని దంచుకోవాలి. తెల్లవాయిల ఫ్లేవర్ ఈ చట్నీకి చాలా మెయిన్ అన్నమాట. ఈ గోంగూర మా పక్కన ఆంటీ వాళ్ళది చాలా బాగా పుల్లగా ఉంటుంది. అందుకనేసి అప్పుడప్పుడు తినాలనిపించింది, అందుకని వెళ్ళి పీకచ్చుకున్నాము. మా అత్త రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తుంది. ఈ పచ్చడే కాదు, ఇంకా చాలా వెరైటీలు వస్తాయి. 1 by 1 వీడియోలు చేసి చూపిస్తాను కుదిరినప్పుడల్లా. మా అత్త చేసే రోటి పచ్చళ్ళు అంటే మా ఆయనకు చాలా ఇష్టము. నాకేమో అంతగా రావు, మా అత్త చాలా బాగా చేస్తుంది అన్నమాట. తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తోడేసుకొని తర్వాత పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. బాగా వేగినాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. తర్వాతలోనే ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. మా అత్త వంకాయలతో కాల్చిన కారం అంటారు కదా, అది నలిపిన కారం అంటారు కదా, అలాగే సాతాన్ కారం అని చేస్తుంది అనమాట. అది మా అత్త ఇంకొక అత్తకు చాలా ఇష్టం. మా అత్తతో ఎప్పుడు చేయించుకుంటుంది అనమాట. మా ఆయనకు కూడా చాలా ఇష్టము. నన్ను చేయమంటాడు, నాకు రాదు అది. మా అత్త చాలా బాగా చేస్తుంది. అది ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. అది రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయన్నమాట. అంత బాగుంది పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి. అలాగే మా ఇంట్లో చేసి పప్పు, రసము, ఈరోజు వైట్ రైస్. ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.